ఊపిరి సినిమా తెలుగు సినిమా కొత్త తరహా సినిమాలు తీస్తున్నాము అనే దానికి ఊపిరి పోసింది. నేను నాకు చాలాసార్లు చెప్పాను, చాలా సభల్లో చెప్పాను. బొమ్మరిల్లు తర్వాత నాకు నచ్చిన సినిమా అన్నది, సంపూర్ణంగా నచ్చిన సినిమా లేదు. ఈ రోజున ఊపిరి సినిమా విత్ ఇన్ దీస్ 10 years ఇంత మంచి మేకింగ్, ఇంత మంచి పెర్ఫార్మెన్స్, ఒక డిఫరెంట్ సినిమా అనే దానికి రియల్ అర్థం ఊపిరి. నాకంత బాగా నచ్చింది. నాతో ఎవరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా తెలుగులో ఇటువంటి సినిమా తీసే ప్రయత్నం ఎవరు చేయలేదు. పరిగెత్తి పాటలు పాడి డాన్సులు చేసి ఫైట్లు చేసే ఒక హీరోని కేవలం 2.5 గంటల పాటు కుర్చీలో కూర్చోబెట్టి ఒక సినిమా తీయడం అనేది, అంటే నటనకి ఫేస్ కావాలి, నటుడికి కళ్ళు కావాలి నటించడానికి, కళ్ళతో సినిమా నటింపజేయచ్చు అని చెప్పడానికి నిదర్శనం ఇది. అలాగే కార్తీ, అంతకుముందు సినిమాలో చూశాను నేను అతన్ని, ఓ యాక్షన్ హీరోగా ఒక దీనిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఈ కుర్రాడు కూడా ఎంత బాగా పెర్ఫార్మ్ చేశాడు అనిపించింది. దానికి కారణం టోటల్గా డైరెక్టర్. ఒక డైరెక్టరు తన మనసులో ఏమనుకున్నాడో, ఏ క్యారెక్టర్ని ఎలా మోల్డ్ చేశాడో ప్రతి ఫ్రేమ్లోనూ దర్శకుడు కనిపిస్తున్న సినిమా ఊపిరి. ఎంత చక్కగా ట్రీట్మెంట్ రాసుకున్నాడు, ఎంతవరకు మితంగా ఉండాలి డైలాగ్ అంతే రాసుకున్నాడు. ఎక్కడా మెలోడ్రామా లేదు, ఎక్కడ కామెడీ కోసం ప్రయత్నించలేదు, కథలో క్యారెక్టర్లో ఉన్న కామెడీ తప్ప. అలాగే తమన్నా, యూ కెన్ సీ ఏ డిఫరెంట్ తమన్నా. అసలు ఆ అమ్మాయిని అలా చూస్తామని ఎవరు అనుకోరు. అట్లాగే చిన్న ఫ్లాష్లో వచ్చిన అనుష్కని కానీ శ్రేయని కానీ చాలా చక్కగా వాడుకున్నాడు. టోటల్గా దిస్ ఈస్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. ఒక నాగార్జున సాహసం, ఈ సబ్జెక్ట్ ఒప్పుకోవడం, అతను చేయడం, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీనన్నిటికీ మెయిన్ కారణం గట్స్ ఆఫ్ పీవీపీ. నాకు తెలిసి పీవీపీ తప్ప ఈ సినిమా ఎవడో తీయడానికి సాహసించరు. ముందు ఆ స్టిల్స్ చూసినప్పటి నుంచి ఏటి కుర్చీలో కూర్చుంటాడు, ఈ సినిమా ఆడుతుందా అనే డౌట్ మొత్తం ఇండస్ట్రీకి అందరికీ ఉంది. పీవీపీ గారిని మనస్ఫూర్తిగా ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆయనకు ఇస్తూ టోటల్ యూనిట్ని మరొకసారి అభినందిస్తున్నా. దిస్ ఈస్ ఎ గుడ్ ఫిలిం. యూ హ్యావ్ టు సీ, యూ హ్యావ్ టు వాచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.